హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ సోనియా అండ్ ఫ్యామిలీ ఛానల్. ముందు పాటలో 63 మంది శివభక్తుల చరిత్ర పెరియ పురాణం గురించిన సుందరోపాఖ్యానం గురించి తెలుసుకునే ముందుగా ఉపమన్యుడు అంటే ఎవరు, ఈ సుందరుణ్ణి భూమి మీదకి పరమేశ్వరుడు ఎందుకు పంపించాలనుకున్నారు అనే విషయం గురించి తెలుసుకుందాం. అయితే సుందరుణ్ణి భూమి మీదకు దక్షిణ పదం వైపుగా జన్మించాలని తిరుత్తొండతోహై అనే మహాకావ్యాన్ని రచింపచేద్దామన్నదే మహేశ్వరుని అభిలాష కనుక సుందరేశ్వరుణ్ణి భూమి మీదకి వెళ్ళి జన్మించమని చెప్పారు. సో ఈరోజు పార్ట్ 2లో సౌందర్య పదం, దక్షిణాపదం, భూమి మీద దక్షిణాపదం వైభవాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భూలోకంలో దక్షిణాపదం అందాలని గురించి వర్ణించాలంటే ఆ దేవతలకైనా సాధ్యం కాదు అన్నంత అద్భుతంగా ఉంటుంది. సాక్షాత్తు దేవలోకానికే సాటైందని చెప్పాలి. ఎన్నో పుణ్యక్షేత్రాలు, ఇంకెన్నో పుణ్యతీర్థాలు, నదులు, నదాలు, కొండలు, కోనలు, పచ్చని ప్రకృతి సోయగాలతో చూసే వారి మనసుల్ని ఇట్టే ఆకట్టుకుంటుంది. అంత అందంగా ఉంటుందన్నమాట భూలోకంలో దక్షిణాపదం. సాక్షాత్తు కైలాస నివాసుడైన మహాశివుడు అగ్ని, వాయు ఆకాశలింగాలుగా, అగ్ని అరుణాచలం, వాయు శ్రీకాళహస్తి, ఆకాశలింగం చిదంబరంగా ఆవిర్భవించిన పవిత్ర పుణ్యస్థలాలు ఇక్కడే నెలకొన్నాయి. అదీకాక తన అర్ధభాగమైన పార్వతీ సతిని అలరించేందుకు శివుడు ఆనంద తాండవం చేసేది ఈ భూమిపైనే. అంతేకాదు, తనే లోకమని నమ్మి అహర్నిశలు కొలిచే మహాభక్తుడైన వ్యాఘ్రపాదుడు నడయాడిన పునీత స్థలం కూడా ఇదే. జగన్మాత కామాక్షి పేరుతో తన పతిదేవుని కరకమలాన్ని అందుకునేందుకు తపిస్తూ ఇక్కడే ఘోరమైన తపస్సు చేసి కోరికను నెరవేర్చుకున్న సుప్రసిద్ధ శైవక్షేత్రం కంపా తీరాన నెలకొన్న కంచి ఉన్నది కూడా ఈ దక్షిణాపదంలోనే. పుడమి తల్లి హృదయ కమలంగా అభివర్ణించే ప్రాంతంలో అర్ధనారీశ్వరునిగా వెలసి భక్తుల పూజలు అందుకుంటున్నాడు. అదే అరూరు, ఇప్పుడున్న తిరువారూరు ఉన్నది కూడా ఈ ప్రాంతంలోనే. నిత్యం తన మోపున మోసే నందీశ్వరుడు చేసిన తపస్సుకు మెచ్చి సాక్షాత్కరించింది కూడా ఇక్కడే. అదీకాక దేవతలంతా ముక్త కంఠంతో కొనియాడే తిరువయ్యూరు అనే పుణ్యస్థలం గురించి ఏం చెప్పగలం? అంత గొప్ప స్థలం అన్నమాట. ఇక్కడే పంచనదులు పవిత్ర జలాలతో గలగలా పారుతూ ఉంటాయి. ఇదే చోట గంగమ్మ తల్లి శివుని జటాజూటంపై లాస్యం చేస్తూ ఉంటుంది. ఇలాంటి పవిత్రమైన దక్షిణపద దేశంలోకి సుందరుడు, అనిందిత కమలిని సామాన్య నరుల్లా అడుగుపెట్టారు. వీరి పవిత్ర చరిత్రనే సెకిలారు తన పెరియ పురాణంలో విస్తారంగా వివరించారు. పరమ శివభక్తుడైన సుందరుడు అందించిన తిరుత్తొండతోహై గ్రంథమే ఈ పెరియ పురాణాన్ని ఇంత విస్తారం చేసేందుకు స్ఫూర్తినిస్తే, నంబి అందించిన తిరుత్తొండర్, తిరువందాది గ్రంథాలు ఆధారాలయ్యాయి. ఈ విధంగా ఇంత గొప్పని దక్షిణాపద దేశం అద్భుతమైనదనే చెప్పాలి. ఇక కావేరీ సోయగం విషయానికి వస్తే, బ్రహ్మగిరి కొండల నుంచి పారే కావేరీ నది ఎన్నో పుణ్యక్షేత్రాలకు నెలవు. ఈ నది జన్మస్థానమైన తలకావేరే ఒక సుప్రసిద్ధ యాత్రా స్థలంగా వాసికెక్కింది. తుల సంక్రమణ సందర్భాన్ని పురస్కరించుకొని వేలాది మంది భక్తులు ఇక్కడున్న 3 దేవాలయాల్ని దర్శించి ఆయా దైవాల అభయాన్ని అర్థిస్తారు. ఇంతమంది భక్తులని ఇంత
ఇంతమంది భక్తుల్ని చూశానన్న ఆనందమో ఏమో కానీ ఈ సమయంలో కావేరి పరవళ్ళు తొక్కుతూ ఉవ్వెత్తున ఎగసిపడుతుంటుంది. ఎంతమంది భక్తులు అనేసి ఆనందంతో ఎగసిపడుతూ ఉంటుందట. ఇక కావేరీ నదీ పరివాహక ప్రాంతమంతా చందనం అడవులతో పరిమళాలు వెదజల్లుతుంటుంది. ప్రకృతిని ప్రేమించే వారిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఎందుకంటే కూర్గ్ వంటి అందమైన ప్రేమైక ప్రదేశం ఈ నదీ తీరానే ఉంది. మరి ఒకప్పటి టిప్పు సుల్తాన్ రాజధాని శ్రీరంగపట్టణం సాక్షాత్తు వైకుంఠధాముడైన రంగనాథునికే నిలయం. రంగని దివ్య నిలయం కావేరీ నది ఒడ్డునే ఉంది. ఇక్కడ ఈ నది భక్తిపూర్వకంగా 2 పాయలై స్వామి కంఠానికి జలహారం వేస్తున్నట్టు ఉంటుంది. అలాగే ఎన్నో ఆలయాలకు నిలయమైన కుంభకోణ దివ్యస్థలి కూడా ఈ తీర సమీపంలోనే నెలకొంది. ప్రకృతి సోయగాలు, ఆధునికంగా రూపొందించిన అందాలు కలబోసిన బృందావన్ గార్డెన్స్ ఈ నది ఒడ్డునే ఉంది. కావేరీ నది వైశిష్ట్యం గురించి ఇంకా చెప్పాలంటే ఒకసారి మునిశ్రేష్ఠుడైన అగస్త్య మహాముని, ఈ అగస్త్య మహాముని హిమాలయ పర్వత ప్రాంతం నుండి దక్షిణ పదానికి రావడం సంభవించింది. ఇలా వచ్చే సమయంలో మన అదృష్టవశాత్తు మార్గ మధ్యంలో కొంగునాడు శయ్యమల ప్రాంతం వద్దకు వచ్చేసరికి ఆయన చేతిలోని కమండలంలోని పవిత్రోదకం నేలపైకి జారింది. అదిగో అలా జారిపడ్డ ఆ పవిత్రోదకమే కావేరీ నదిగా రూపుదిద్దుకుంది. ఈ నది చోళరాజ్య భూముల్ని, సీమను తన నీటి కళతో సస్యశ్యామలం చేసి పచ్చగా కలకలలాడేలా చేసింది. ఈ ప్రాంతంలో ఉన్న పొలాలన్నీ కావేరీ జలాలతో పునీతమయ్యాయి. ఈ జలంతో పెరిగిన పొలాలన్నీ పుష్కలమైన పంట సిరిని పురుడు పోసుకుంటాయి. ఇక్కడ ప్రధానమైన పంట వరి. దీనికి అనుబంధంగా అరటి, చెరకు, అరికలు తదితర పంటలు కూడా తమ ఆర్థిక ఫలసాయంతో రైతుల్ని సౌభాగ్యశీలుగా చేసేవి. ఇక్కడ ఏ వైపు భూముల్ని చూసినా పచ్చని పూల మొక్కలతో, ఫలవృక్షాలతో అలరారుతూ చూపరుల మనసుల్ని ఆకర్షించేవి. ప్రజలంతా కావేరీ నదీమ తల్లి చలువతో ఎలాంటి క్షామ ఈతి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో మనుగడ సాగిస్తుండేవారు. పంటలు సుభిక్షంగా పండి ఆదాయం అనుకున్నట్టుగా వస్తుండడంతో రైతులు తమ రాజుకు సరైన వేళల్లో శిస్తులు కట్టి న్యాయబద్ధంగా నడుచుకునేవారు. అంతేకాదు, తమకున్న దానిలో తాము తినడమే కాకుండా ఉదారంగా దాన ధర్మాలు చేస్తుండేవారు. రెండో అనపాయ చోళుని పాలనలో దేశం మరింత సుభిక్షంగా ఉందనే చెప్పాలి. చోళరాజుల ప్రాభవాన్ని చెప్పాలంటే అక్కడున్న ప్రజల జీవిత విధానాన్ని, ఆ రాజ్యంలో నగర వైభవాన్ని మనం పరిశీలించాల్సిందే. దాదాపు ఈ రాజ్యంలో పలు నగరాలు వైభవోపేతమైన జీవితాలు గడిపే వారితోనే కాకుండా ఆధ్యాత్మికతలో ఆ దైవాన్ని సైతం మెప్పించగలిగే వారితో నిండి ఉన్నాయి. ముఖ్యంగా అక్కడున్న అతి పెద్ద భవనాల్లోని ఒక భవంతిలో పరవాయి 6 ఎలాగైనా పిలవచ్చు, పరవాయి అనే శివభక్తురాలు ఉండేది. ఈ మహాభక్తురాలు జీవనం సాగించే భవంతి ఉన్న ఈ రహదారి పైన సాక్షాత్తు పరమేశ్వరుడు సుందరమూర్తికి దూతగా 2 సార్లు వచ్చిపోవడం జరిగింది. ఇంతకంటే అద్భుతమైన దివ్యమైన సంఘటన ఇంకేముంటుంది? పరవాయి నివసించే నగరానికి రాజు మనునీతి చోళుడు. ప్రజల్ని తన కన్న బిడ్డల్లా చూసుకుంటూ ధర్మబద్ధమైన పాలన సాగిస్తుండేవాడు. ఆయన పాలనలో ధర్మం 4 పాదాల మీద నడిచిందంటే అతిశయోక్తి కాదు. యథా రాజా తదా ప్రజ అన్న చందంగా ప్రజలు కూడా న్యాయంగా తమ జీవితాలు సాగిస్తుండేవారు. భగవంతుడు కూడా తన నిజమైన భక్తులకే కఠినమైన పరీక్షలు పెడుతుంటాడు.
వాటిలో విజయం సాధింపజేసి తానున్నానని నిరూపించుకుంటూ ఉంటాడు. ఒకరోజు మనునీతి చోళుని కుమారుడు విహారార్థం రథం ఎక్కి వెళ్తున్నాడు. రాజబిడ్డ దురదృష్టమో రాజు ధర్మపాలనకు పెట్టిన పరీక్షో తెలియదు కానీ రథం సాగుతున్న సమయంలో చెంగు చెంగున తుళ్ళింతలతో ఎగురుకుంటూ ఒక లేగదోడ అడ్డంగా వచ్చింది. అంతే, అప్పటి వరకు హాయిగా గెంతులు వేస్తూ కేరింతలు కొడుతున్న ఆవుదూడ రథచక్రం కింద పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద సంఘటనను చూసి ఆవేదన చెందుతూ తల్లి గోవు కన్నీరు కారుస్తూ కదలక మెదలక పరుండిన తన బిడ్డ చుట్టూ తిరుగుతుంది గోమాత తల్లి హృదయం. ఆ పరిస్థితుల్లో ఆవు దైన్యాన్ని చూస్తే ఎంత కరుడు కట్టిన హృదయం కూడా ద్రవించక మానదు. రాజకుమారుడు ఆవు పడుతున్న వేదనను చూశాడు. తాను ఘోరమైన పొరపాటు చేశాను అనుకున్నాడు. ధర్మబద్ధంగా న్యాయం తప్పకుండా పాలించే తన తండ్రి పాలనకు మాయని మచ్చ తెచ్చాను అని కుమిలిపోతున్నాడు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియలేదు అతనికి. కానీ ఏదో చేయాలి, ఆవుకి న్యాయం చేయాలి. ఎలా? ఈ ప్రశ్న అతని మనసును తొలిచేస్తుంది. వేద పండితుల్ని జ్ఞానుల్ని సంప్రదించి ఇప్పుడు తానేం చేయాలో కనుక్కునేందుకు బయలుదేరాడు. ఇది ఇలా ఉంటే ఆవు తన దీనావస్థను మహారాజుకు విన్నవించుకుందామని ఊరి మధ్యగా కట్టిన ధర్మగంటను అదే పనిగా మోగించసాగింది. ఊరి మధ్యలో ధర్మగంట ఉంచడం వల్ల ఎలాంటి సామాన్యులకి కూడా అన్యాయం జరిగితే వెంటనే తెలుసుకోవచ్చు అనే సదుద్దేశంతో ధర్మగంటను ఊరి మధ్యలో కట్టించడం జరిగింది. ఈ మహాలక్ష్మి ఆవు ధర్మగంటను మోగిస్తూ ఉన్నది. తన రాజ్యంలో ఎవరికి ఏ అన్యాయం జరిగిందో తక్షణమే తనకు తెలిసేలా ఈ ధర్మగంట ఊరి మధ్యన కట్టించాడు అన్నమాట మహారాజు. మనునీతి చోళుడు వెంటనే అసలు ఏం జరిగింది, ఖణేల్ ఖణేల్ మంటూ మోగుతున్నది ధర్మగంట నుంచి వెలువడే శబ్దం నా చెవులు తూట్లు పడేస్తుంది. ఎవరికి ఏమైందో ఏమన్యాయం జరిగిందో తెలుసుకురమ్మని భటుల్ని పంపించాడు మహారాజు. గంటను మోగించేది ఒక మోగ జీవి అయిన గోమహాలక్ష్మి అని తెలుసుకున్నాడు మనునీతి చోళుడు మహారాజు. అసలు ఆ గోవుకు జరిగిన అన్యాయం ఏమిటో తెలుసుకోమని మంత్రుల్ని ఆజ్ఞాపించాడు. ఆవుకు జరిగిన అన్యాయానికి రాజకుమారుడే కారణమని తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేసి గోమాతకు సరైన న్యాయం చేయాలి? అసలు ఏం చేసినా ప్రాణాలు కోల్పోయిన గో శిశువు తిరిగి వస్తుందా? ఏం చేయాలో చెప్పి ఈ ధర్మ సంకటం నుంచి నన్ను బయటపడవేయండి రాజు ఆస్థాన పండితుల్ని విద్వాంసుల్ని కోరాడు. వారు చాలాసేపు తర్కించుకొని మహారాజా మీరేమీ విచారించకండి, ఇందుకు తగిన ప్రాయశ్చిత్తం చేసుకుంటే గోవుకి న్యాయం జరిగి మీకు స్వస్థత చేకూరుతుందని చెప్పారు వాళ్ళకు తోచిన విధంగా. అందుకు ఆయన సమాధానం పడలేదు. పండితోత్తములారా, మీరు చెప్పినట్టు నేను ప్రాయశ్చిత్త విధిని నిర్వహించుకుంటే ఆ గోవచ్చం అంటే లేగదూడ ప్రాణం పోసుకుంటుందా? ఆవుకు బిడ్డ సుఖం దక్కుతుందా? రాజన్నవాడు ఎప్పుడూ తన రాజ్యంలో జీవించే వారికి కలిగే 5 విధాలైన బాధలు, రాజు, సేవకులు, శత్రువులు, దొంగలు, క్రూర మృగాల వల్ల కలిగే బాధలను వీటి నుండి రక్షణ కల్పించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. మీరేమో ప్రాయశ్చిత్తం చేసుకుంటే సరిపోతుంది అంటున్నారు. ఇది ఎలా సాధ్యం? అలా చేస్తే నా వంశ మూల పురుషుల ముందు నేను తలదించుకోవాల్సి వస్తుంది. వారంతా ధర్మబద్ధ న్యాయబద్ధమైన పరిపాలన చేశారు. ఏనాడు అలాంటి పరిపాలనలో వెనకడుగు వేయలేదు. ఇప్పుడు నా కుమారుని వంతు వచ్చేసరికి ఇలా ప్రాయశ్చిత్తంతో సరిపెట్టుకుంటే ధర్మం తప్పిన వాడిని అవుతాను. కాబట్టి వెంటనే నా కుమారుణ్ణి అదే రథచక్రాల కింద నుంచి పడేసి తొక్కించమని మంత్రిని ఆదేశిస్తాడు. అప్పట్లో అంత న్యాయబద్ధంగా రాజుల పరిపాలన జరిగేది అని చెప్పుకోవడానికి ఇంతకంటే మంచి నిదర్శనం ఇంకొకటి ఉంటుందని అనుకోవడం లేదు. అయితే అవసరమైతే నా ప్రాణాలను వదులుకుంటాను, కానీ ఇంతటి కఠినమైన శిక్షను సాక్షాత్తు మహారాజు బిడ్డను రథం కింద పడేసి
ఆ పనిని నేను చేయలేననేసి వెంటనే మంత్రి సత్తముడు తన ప్రాణాలను తానే తీసేసుకుంటాడు. నన్ను క్షమించండి అని రాజుకు విన్నవించుకొని నేను ఈ పనిని చేయలేనని వెంటనే తన ప్రాణాలు తానే తీసేసుకుంటాడు. చేసేదేమీ లేక చివరకు రాజే తన కుమారుని వద్దకు వెళ్ళి అతన్ని అదే రథచక్రాల కింద పడేసి రథాన్ని లాగించాడు. కన్న తండ్రి కుమారుణ్ణి రథచక్రాల కింద పడేసి లాగి రాజు ధర్మదీక్షకు మెచ్చుకుంటూ దేవతలు ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిపించారు. దుందుబులు మోగించారు. అదే సమయంలో వృషభ వాహనారూఢులైన పార్వతీ పరమేశ్వరులు రాజు ముందు ప్రత్యక్షమై నీ ధర్మపాలనకు స్వచ్ఛమైన రుజువర్తనకు ఎంతగానో సంతసించాను. ఇదంతా నేను కల్పించిన మాయా నాటకం. చనిపోయినట్టు మీకు కనిపించిన ఆవు ధర్మధేనువు, దూడ దాని వచ్చం. ఆ చంద్ర తారార్కం నీవు అంతులేని సుఖ సంతోషాలను అనుభవించి అంచెంలో నా సన్నిధిని చేరుకుంటామని వరాలిచ్చి అక్కడి నుంచి అంతర్ధానమయ్యాడు. ఈ విధంగా ఆ మహారాజుకి ఆ పరమేశ్వరుడు అత్యంత కఠినమైన పరీక్షను పెట్టి ఆ పరీక్షలో ఆ మహారాజు ఎంత ధర్మబద్ధంగా ఎంత న్యాయంగా సొంతం తన కుమారుణ్ణి రథచక్రాల కింద పడవేసి లాగించాడు. ఆ దూడకి జరిగిన అన్యాయం అలాగే తన కుమారుడికి కూడా శిక్ష వేశాడు. అంతటి గొప్ప పరిపాలన ఉండేది అప్పట్లో రాజుల్లో. ఆ విధంగా పరమేశ్వరుడు ఆయన ధర్మబద్ధతకు మెచ్చుకొని వరం ఇచ్చాడనమాట. వరం ఇచ్చి ఇంకా ఆ పరమేశ్వరుని లీలా విశేషం చేత చనిపోయిందనుకున్న లేగదూడ చెంగుచెంగును ఎగురుకుంటూ ఆవు పొదుగు దగ్గరకు చేరుకుంది. మరణించిన మంత్రి రాజకుమారుడు కూడా దిగ్గున లేచి కూర్చున్నారు. ప్రాణాలతో లేచి వచ్చిన కుమారుణ్ణి చూసి అక్కునకు చేర్చుకొని శిరసును ముద్దాడాడు మహారాజు. పరమేశ్వరుడు తలుచుకుంటే చేయలేని కార్యమంటూ ఏదైనా ఉంటుందా? ఆయన దయ ఉంటే చనిపోయిన వాళ్ళు ఊపిరి పోసుకుంటారు, లేకపోతే జీవించాల్సిన వారు సైతం క్షణాల్లో కళ్ళు మూస్తారు. ఇదే కదా దైవలీల. సెక్యులార్ తన పెరియ పురాణంలో తిరువారూరు నగర మహిమను మనునీతి చోళ రాజు న్యాయపాలన విధానం గురించి అత్యద్భుతమైన రీతిలో వర్ణించాడు. అలాంటి తిరువారూరు హృదయ కమలమే అక్కడి శివాలయం. అందులో దైవం వల్మీకనాథుడు. ఈ ఆలయం పుంగోయిలగా వాసికెక్కుతుంది. ఆలయ బయటి ప్రాకారం దాటి లోపలికి వెడితే చాలా పొడవైన మండపం ఒకటి కనిపిస్తుంది. అందులో నుండే భక్తులు దైవాన్ని దర్శించుకుంటారు. అది 1000 స్తంభాలతో నిర్మితమైంది. హరిబ్రహ్మేంద్రాదులు సైతం వల్మీకనాథుని దర్శనార్థం వచ్చి ఇక్కడి నుంచే దర్శించుకుంటారు. అంతేకాదు మండప సౌందర్యాన్ని చూసి ముగ్ధులై వారంతా ఇక్కడే ఉండిపోయారు. కాబట్టి ఈ మండపాన్ని దేవాశ్రయ మండపం అని కూడా పిలుస్తారు. ఇక్కడి నుండే దైవతా సమూహం భక్తులు క్రమ పద్ధతిలో ఇందులో కొలువైన త్యాగేశుని దర్శించుకొని తరిస్తారు. ఈ విధంగా మండపంలోని భక్తుల చరిత్ర అపురూపమైనది, అగమ్యమైంది, అనూహ్యమైంది. ఆ ధన్యజీవుల గురించే సుందరమూర్తి విశేషమైన ఒక పద్యమాలిక అల్లాడు. అదే తిరుత్తాండతోహగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడి భక్తుల్లో ఎంత మాత్రం శరీర సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపించదు. అచ్చమైన విభూతి రేఖలతో అపర శంకరుని మాదిరిగానే కనిపిస్తారు. అందరి మనస్సులోనూ ఒకే రకమైన భావన, అదే ఈశ్వరుణ్ణి దర్శించాలనే కోరిక. వారి పెదవులపైన ఎప్పుడూ శివపంచాక్షరి జపిస్తూనే ఉంటారు. భక్తుల నిర్మలమైన హృదయాకాశంలో విరిసిన చంద్రశేఖరుడి త్యాగేశుడు. దైవాన్ని కొలవడంలో రవ్వంతైనా నిర్లక్ష్యం చూపించరు. మనస వాచ కర్మణ వారెప్పుడూ కోరుకునేది భగవంతునిలో లీనం కావాలనే. కైలాసం నుంచి శివుని ఆజ్ఞతో భూలోకానికి వచ్చిన సుందరుడు ఇక్కడే ఈ నగరంలోనే జన్మించాడు. అతని పరిస్థితి ఇక్కడ ఎలా ఉంది? అక్కడ మనసు పడ్డ మగువలు ఇతన్ని పరిణయం ఆడారా?
తదితర విషయాలను గురించి తర్వాత పార్ట్లో తెలుసుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.